హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. నేను చాలా రోజుల తర్వాత వచ్చేసిన మళ్ళీ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఈరోజు ఇంట్లో బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చూసేయండి. అంత స్పెషల్ రెసిపీ ఏం కాదండి. ఇప్పుడు మీరు అందరూ ఎలా చేసుకుంటారు సేమ్ అంతే నేను కూడా చేస్తున్నాను. కాకపోతే టమాటోస్ అవేమి వేయకుండా కర్రీలాగా కాకుండా ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఈ మధ్య బయట హోటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చికెన్ పులావ్ లేదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనగానే బిర్యానీ కాదు కానీ బగారా రైస్ పెట్టేసి దానిపైన మంచిగా చికెన్ ఫ్రై 2-3 పీసెస్ పెట్టిస్తున్నారు. దాన్నే ఫ్రై పీస్ బిర్యానీ అనేస్తున్నారు. సో అలానే చేస్తున్నాను అనమాట నేను కూడా. కానీ నేను బిర్యానీ అని పిలవను, జస్ట్ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై అంతే. సో నేను కుక్కర్లో అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై చేసుకున్నా, హోల్ గరం మసాలా వేసుకున్నా బగారా రైస్కి. అది ఇక్కడైతే కడాయిలో చికెన్ ఫ్రై కోసం ఇక్కడ కూడా ఆనియన్స్ స్టిర్ చేస్తున్నా. బగారా రైస్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసుకున్నా. నేనైతే ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అందుకే వాటర్ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ సోక్ అయిన రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నా. ఇక్కడ మన చికెన్కి కూడా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు హల్దీ అండ్ కొంచెం సాల్ట్లో వాష్ చేసి పెట్టుకున్నాను నేను చికెన్. అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. కొంచెం హల్దీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేస్తే ఇంకా పక్కన మనకి వాటర్ కూడా మరిగిపోయినాయి బగారా రైస్కి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. రైస్ వేసేసుకున్నాం కదా, ఒకసారి అట్లా హల్కగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్నాక ఒక 3 విజిల్స్ చాలు, ఎందుకంటే రైస్ కదా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ అయితే మస్తు ఎక్కువ. ఇక్కడ మన కర్రీ కూడా కుక్ అయింది. ఉప్పు కారం వేసుకుందాం. మేమైతే కొంచెం స్పైసీగానే, మేము కాదు నేను చాలా స్పైసీగా తింటా. కొంచెం చప్పగా ఉన్నా కూడా అసలు నాకు ముద్ద దిగదనమాట. సో నేను ఎప్పుడు స్పైసీగానే తింటా. వావ్, చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కర్రీ కూడా. మసాలా సేమ్ వేసుకోవట్లేదు, జస్ట్ ఇది ధనియాల పొడి, అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. నిజం చెప్పాలంటే కర్రీస్లో ఆ మసాలా ఈ మసాలా ఏం వేసుకోకపోయినా కారం ఉప్పు పర్ఫెక్ట్ క్వాంటిటీలో వేసుకొని కరెక్ట్గా వేసుకుంటే అదే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఒక 1/2 లెమన్ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు లెమన్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు. కొరియండర్,
వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ మన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చికెన్ కూడా పర్ఫెక్ట్లీ కుక్డ్, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంతే, మన హోటల్స్లో కూడా బౌల్లో ఫస్ట్ 2-3 పీసెస్ వేసి పైకి బగారా రైస్ పెట్టేసి ఫ్రై పీస్ బిర్యానీ అని మోసం చేస్తున్నారు. చూడండి, ఓన్లీ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై అంతే. అదేదో మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో. మీలో ఎంతమందికి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ లేదా చికెన్ ఫ్రై కాంబినేషన్ ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, కరెక్ట్గా సెట్ అయింది. దాంతో రైతా కూడా చేశాను. రైతా కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సరే అండి, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.